డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. త్రిబుల్ ఐటీ జోసా కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్ వచ్చిన కట్ ఆఫ్ ప్రకారము మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ త్రిబుల్ ఐటీ అలహాబాద్ ఆల్రెడీ కూడా వీడియో చేశానమ్మా. వీడియో మరి త్రిబుల్ ఐటీకి సంబంధించిన ప్లేస్మెంట్ అయితే 1.47 క్రోస్ పర్ యానం అయితే రీసెంట్గా మరి వచ్చినట్టుంది. మనకి దానికి సంబంధించి త్రిబుల్ ఐటీ అలహాబాద్లో సీటు రావాలంటే, ఇక్కడ సీటు రావాలంటే ఎంత స్కోర్ రావాలి, మరి ఎన్ని మార్క్స్ వస్తే, మరి ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ జేఈలో ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. త్రిబుల్ ఐటీ అలహాబాద్ కూడా నంబర్ 1 అలహాబాదు, దానిలో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే నంబర్ 1 అటల్ బిహారీ ఇవన్నీ కూడా నంబర్ 1 కింద. త్రిబుల్ ఐటీ అలహాబాదు, లక్నో ఇవన్నీ కూడా నంబర్ 1 మరి త్రిబుల్ ఐటీసీ. కాబట్టి ఇక్కడ మరి స్కోర్లో మరి ఎన్ని మార్క్స్ వస్తే జేఈ 2026లో మరి రేపు 21వ తారీఖున మనకి ఎగ్జామినేషన్ జరిగేది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ ఇక్కడ త్రిబుల్ ఐటీ అలహాబాద్లో మీరు ఉండాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఒకసారి మనం చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. మనకి త్రిబుల్ ఐటీ అలహాబాద్లో మెయిన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉందమ్మా. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ సిస్టమ్స్ కూడా ఇక్కడ ఉంది. 3 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ లేదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ సిస్టమ్ కూడా మంచి డిమాండ్ ఉంది ఇక్కడ. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా మంచి డిమాండ్ ఉండటం. మరి ఓపెన్లో మనకి 6000 నుంచి ర్యాంక్ రావటం జరిగింది. 6000. మరి కేటగిరీ వైజ్ చూద్దాం. ఓపెన్ జనరల్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, ఈడబ్ల్యూఎస్, మరి ఓబీసీ, ఎన్సీలు, ఎస్సీ, ఎస్టీ. మరి ఏదైనా కేటగిరీ వైజ్గా చూస్తే ప్రతి ఒక్కరు ఉపయోగం. ఇక్కడ జనరల్ కేటగిరీ అంటే ఓన్లీ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారంటే, ఒక స్టూడెంట్ అనేవాళ్ళు ఏ కేటగిరీ కానీ చదువుతారు. 90% స్టూడెంట్ ఏ కేటగిరీని చదువుతారు. అందుకని నేను కేటగిరీ వైజు మరి మీరు కట్ ఆఫ్ ఇవ్వడానికి ఇష్టపడతాను. ఎక్కువ జనరల్గా ఇవ్వడానికి ఇష్టపడను, ఐ డోంట్ లైక్. మరి కేటగిరీ వైజ్ ఇస్తే మీకు కూడా ఉపయోగపడకరంగా ఉంటుందని నేను ఆలోచిస్తాను. చూద్దాం ఎంతవరకు వస్తుందో. చూసినట్టయితే హలో స్టూడెంట్స్, మరి ఓపెన్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ రావాలంటే త్రిబుల్ ఐటీ అలహాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మంచి డిమాండ్ ఉందమ్మా. 6000 ర్యాంక్. ఇక్కడ రావాలంటే 99.61. ఇక్కడ ఓపెన్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ 99 ఉంటేనే మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి. ఫిమేల్ కానీ మేల్ కానీ, అమ్మాయిలు అబ్బాయిలు కూడా 99.61, 206 మార్కులు రావాలమ్మా, గుర్తుపెట్టుకోండి. 206 మార్కులు వచ్చిన వాళ్ళకి త్రిబుల్ ఐటీ అలహాబాద్లో సీట్ వస్తుంది. మరి త్రిబుల్ ఐటీ అలహాబాద్లో బిజినెస్ సిస్టమ్స్ మంచిగా ఉంటుంది. ఇది ఫస్ట్ అయితే. రెండోది ఎక్కువగా ఇష్టపడేది 99.60, 206 మార్కులు. అంటే దీనికి ఏంటంటే కొద్దిగా పాయింట్ల్లోనే వేరియేషన్ ఉంటుందమ్మా. ఎక్కువ మంది సార్ ఇదేంది ఇక్కడ ఏదో మార్కు, కొద్దిగా పాయింట్ల్లోనే మీకు జస్ట్ మన కను రెప్పపాటు అంటామా, కను రెప్పపాటులో మీకు సీటు అక్కడ కానీ ఇక్కడ కానీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ ఈసీఈ 99.48, 200 మార్కులు వచ్చిన వాళ్ళకి స్టూడెంట్స్కి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమ్మాయిలకి అయితే 99.26 అమ్మ. ఇది కొద్దిగా చూడండి, అబ్బాయిలకి అమ్మాయిలకి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 206, 186, అంటే ఒక 20 మార్కుల దాకా వీళ్ళకి, ఒక 20 మార్కుల దాకా తేడా ఉంది. అబ్బాయిలకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 206 వస్తే అమ్మాయిలకి 186 అయినా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ సిస్టమ్స్ అమ్మాయిలకి 186. దీనికి కొంచెం జస్ట్ కనురెప్పపాటులో మనకి పాయింట్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అమ్మాయిల్లో 180 మార్కులు వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి అర్థమైంది ఎన్ని మార్క్స్ రావాలి. త్రిబుల్ ఐటీలో సీటు రావాలంటే త్రిబుల్ ఐటీ అలహాబాద్లో 180 నుంచి 206 మార్కులు రావాలి, గుర్తుపెట్టుకోండి. 180 నుంచి 206 మార్కులు రావాలి. పర్సంటైల్ చూస్తే 99.01 నుంచి 99.61. ఈ పర్సంటైల్ ఉంటేనే మీరు మాట్లాడాలి. స్టూడెంట్స్ రేపు 21వ తారీఖు, 21 జనవరి 21 నుంచి 31కి ఈ విధంగా మరి స్టూడెంట్స్ 21వ తారీఖు 30 వరకు జనవరి జరిగింది కదా, దానిలో మీకు ఈ విధంగా మరి పర్సంటైల్ వస్తే మీకు త్రిబుల్ ఐటీ అలహాబాద్లో డ్యామ్ షూర్గా గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కూడా ఒకసారి చూద్దాం. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఎంత వచ్చేదో ఇక్కడ చూసేద్దాం. ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి. మరి కొంతమంది జస్ట్ చూస్తున్నారు కాబట్టి మనం కూడా, మీకు కూడా నేను ఎంతో హోంవర్క్ చేస్తున్నా. ఇవన్నీ చేయడానికి హోంవర్క్ చేయాలి. పెద్ద హోంవర్క్ చేస్తేనే ఈ కట్ ఆఫ్స్ ఇవన్నీ డీకోడ్ చేయటం అయితే జరుగుతుంది. మీకు ముందు మనకు ర్యాంక్ తెలుస్తుంది, తర్వాత పర్సంటైల్ నుంచి మనకు మార్క్స్ కనుక్కోవాలి. ఈ విధంగా డీకోడ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క హార్డ్ వర్క్కి మీరు
మీరు లైక్స్ ఇవ్వండి. ఎక్కువ మంది ప్రతి ఒక్కరు కూడా లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈడబ్ల్యూఎస్ కూడా చూద్దాం ఒకసారి. మరి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందిన స్టూడెంట్స్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చూస్తే ఇక్కడ 99.2% అంటే 186 మార్కులు రావాలమ్మ. 186 మార్కులు వస్తే మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT అలహాబాద్లో సీట్ వచ్చింది అబ్బాయిలకి. మరి విధంగా అబ్బాయిలకి మరి దీనిలో బిజినెస్ సిస్టమ్లో అయితే 99.10 182 మార్కుల దాకా మీకు ఛాన్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఈడబ్ల్యూఎస్కి మరి 98.97 దాకా మీకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీమేల్ స్టూడెంట్స్కి అయితే ఇంకా దీనికి చెప్పాను కదా, వీళ్ళకి ఒక 16 మార్కులు తేడా ఉంది. 170 మార్కులకి మీకు 98.75 వస్తే, ఆ రేంజ్లో వస్తే మీకు IIIT అలహాబాద్లో. ఇక్కడ పాయింట్ చూసుకోండి, మీకు పర్సంటైల్ డాట్ తర్వాత మనకి 1 2 3 4 5 6 7 ఉంటాయి అమ్మ పర్సంటైల్లో. 99 ఇట్లా 90 సపోజు 98 అనుకో, 98 తర్వాత 1 2 3 4 5 6 7 7 డిజిట్స్ 7 డెసిమల్స్ ఉంటాయి. ఈ డెసిమల్లో కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. మనం ఏంటంటే మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండేదని చెప్తున్నాం. ఈ పర్సంటైల్లో ఈ డాట్స్లో ఎక్కడుండా కానీ మీకు మిస్ అయ్యే అవకాశం అయితే, మరి దాన్ని బట్టి మనకి ర్యాంకింగ్ ఇవ్వటం కూడా జరుగుతుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ సిస్టమ్ ఫీమేల్కి అయితే 98.65 అమ్మ. ఇది చూడండి, ఇక్కడ 168 మార్కులు వచ్చిన మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫీమేల్ స్టూడెంట్స్ 98.5 167 మార్కులు. అంటే ఇక్కడ రేంజ్ ఎంత, 167 నుంచి 186 మార్కులు వస్తే మీకు సీటు మరి తన్నుకుంటా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. అందుకని మీ యొక్క వీక్లీ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఒకసారి కామెంట్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే ఇండివిజువల్గా మీకు వీడియో అర్థం కాకపోతే నేను కూడా కామెంట్లో మరి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించింది 186 నుంచి 167. అదేవిధంగా పర్సంటైల్ విషయంలో వస్తే 98.55 నుంచి 99.20 దాకా మీకు ఛాన్స్ ఉందన్నమాట. 99 వీళ్ళకి మంచి టాప్ వస్తే ఈ తర్వాత ఈసీ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఇక ఓబీసీ ఎన్సీఎల్ కూడా చూద్దాం. ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ కూడా చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో కావాలని మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది కదా. దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్, మనం వీడియో కాదు కాబట్టి ఎడ్యుకేషనల్ పర్పస్ కాబట్టి మనము ఎంతమందికి షేర్ చేసి లైక్ చేస్తే వాళ్ళకి అంతమందికి, జస్ట్ మీరు షేర్ చేయకపోయినా పర్లేదు, జస్ట్ లైక్ చేయండి చాలు. ఓకే. మరి స్టూడెంట్ ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్కి సంబంధించి IIIT అలహాబాద్లో మీకు కానీ సీట్ రావాలంటే ఇక్కడ 99.15 ఇక్కడ మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 183 మార్కులు రావాలమ్మా. 183 మార్కులు అవ్వాలి. బిజినెస్ సిస్టమ్స్ అయితే అబ్బాయిలకు 183. వీటిల్లో అదే చెప్పాను కదా, జస్ట్ కనురెప్ప మాటలో మీకు ర్యాంక్ మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకని పాయింట్లో ఇచ్చేటప్పుడు కూడా మార్క్స్ పాయింట్లోనే ఉంటాయి నార్మలైజేషన్లో. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 180 మార్కులు 99.01 ఆ ప్రాంతంలో మీకు వచ్చేస్తాం మరి రావాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీమేల్కి సంబంధించింది 167 మార్కులు. ఇక్కడ చూడండి, మరి ఫీమేల్కి మేల్కి ఇక్కడ తేడా ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి 2531 వచ్చిన ర్యాంకు, 5400 ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలో మీకు సీటు 20 మార్కులు తేడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఓసీ పిల్లలకైనా మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అమ్మాయిల అబ్బాయిలకైనా మరి అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బిజినెస్ సిస్టమ్స్లో మన ఫిమేల్లో 98. బిజినెస్ సిస్టమ్ 98.57. అంటే ఇక్కడ దీనికి చూడండి ఎంత పాయింట్లు, ఎందుకంటే 7 డెసిమల్ ఉంటాయి కదా, చాలా వేరియేషన్ ఉంటుంది. 167 మార్కులు వచ్చినా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 98.02 159 మార్కులు వస్తే మీకు సీట్ వచ్చేది. ఇక్కడ రేంజ్ చూసినట్టయితే 159 నుంచి 183 మార్కులకి మీకు ఛాన్స్ అయితే IIIT అలహాబాద్లో కొట్టేస్తారమ్మా. ఏమాత్రమో ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత పర్సంటైల్ విషయంలో 98.02 పర్సంటైల్ నుంచి 99.15 పర్సంటైల్ ఈ విధంగా మరి రావటం అయితే జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా, అందుకని వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అమ్మ. ఎక్కువ మంది దీనికి ఎంతో హోంవర్క్ చేసి మరి ఇది ఎస్టిమేషన్ ఇవ్వడం అయితే లాస్ట్ ఇయర్
ఈ ఎస్టిమేషన్ ఏం ప్రకారము లాస్ట్ ఇయర్ ఇంత పర్సంటైల్కి వచ్చింది, దానికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి. దాని దగ్గర కంప్లీట్ డేటా మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని డీకోడ్ చేసి మీకోసం ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా మరి బ్రాంచ్ వైజు మరి IIIT ఇన్స్టిట్యూట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుంటే మీకే మంచిది, ఎక్కువ మందికి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక చూడండి, ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే IIIT హైదరాబాద్ మరి అలహాబాద్లో ఇక్కడ SC ST వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. కంప్లీట్గా జీరో ఫీజు అమ్మ, నో నీడ్ టు పే ఎనీథింగ్ అనమాట, నో నీడ్ టు పే ఎనీథింగ్. మరి ఇక్కడ SC స్టూడెంట్స్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసేద్దాం. ప్రతి ఒక్కరు SC స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్ మరి SC స్టూడెంట్ విషయానికి వస్తే IIIT అలహాబాద్లో మనకి 97.55 ఈ పర్సంటైల్ రావాలి. 152 మార్కులు వస్తే మీరు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మరి అలహాబాద్లో IIIT అలహాబాద్ బిజినెస్ సిస్టమ్ 152 మార్కులు, సేమ్ కనురెప్ప మాటలు మీకు ఒక పాయింట్లో మారిపోతుంది. ఇక్కడ ECE SC స్టూడెంట్స్ ECE అబ్బాయిలకి 97.15, 145 మార్కులు వస్తే మీరే కింగ్. IIIT అలహాబాద్లో హ్యాపీగా మీకు ఎటువంటి మరి SC ST స్టూడెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉండా తక్కువ ఉండే ఇక్కడ రూపాయి ఫీజు కట్టాల్సిన పని లేదు, అది గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇన్ఫర్మేషన్ బిజినెస్ సిస్టమ్స్లో 140 మార్కులు రావాలి. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీమేల్కి అయితే 132 మార్కులు రావాలమ్మా. ఇక్కడ బిజినెస్ సిస్టమ్ అబ్బాయిలకి అమ్మాయిలకి చూసారా ఎంత ధర, కొద్దిగా ఎక్కువ, ఒక 10 మార్కులు డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీమేల్ అయితే 132 మార్కులు రావాలి, 95.75. తర్వాత ECE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫీమేల్కి 94.10. ఇక్కడ రేంజ్ చూస్తే మార్క్స్ రేంజ్ మనం 120 నుంచి 152 మార్కులు వస్తే మీకు ఇక్కడ మీరే సేఫ్ స్కోర్, ఇది సేఫ్ స్కోరు. మరి IIIT అలహాబాద్లో మీరు అడుగు పెట్టాలంటే మరి దీనికి సంబంధించి 94.10 నుంచి 97.55 అనేది ఈ పర్సంటైలు సేఫ్ స్కోర్. 120 మార్కులు ఎవరైనా వస్తే మీకు IIIT అలహాబాద్లో హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు అమ్మ. 152 మార్కులు వస్తే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ మనం వీడియోలు చేసాం, ప్రతి IIITకి NIT కొన్ని వీడియోలు చేసాం. వరంగల్ అయిపోయింది, అదేవిధంగా తిరుచి అయిపోయింది, IIIT కర్నూలు అయిపోయింది, శ్రీ సిటీ అయిపోయింది. దీనిలో మన ఛానల్లో ఉండి చూడండి, అన్ని వీడియోస్ చూడండి. ఎవరైనా మిస్ అయితే ఒకసారి మన ఛానల్ని రీవిజిట్ చేసి మన ఛానల్లో ఏమవుతుంటాయో అవి ఒకసారి రీవిజిట్ చేయండి. మరి ST కూడా చూద్దాం ఒకసారి. మరి IIIT అలహాబాద్లో ST స్టూడెంట్ విషయానికి వస్తే స్టూడెంట్స్ మరి ఇక్కడ చాలా తక్కువ వీళ్ళకి ఎంత అంటే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ ST స్టూడెంట్స్కి రావాలంటే 93.75%, 115 మార్కులు వస్తే వీళ్ళే కింగ్ ఇక్కడ వచ్చేస్తుంది. మరి IIIT వీళ్ళకి మరి ఫీజు కూడా ఉండదు, ఇబ్బంది ఏమీ లేదు. జస్ట్ యూనిట్ టు పే ఓన్లీ హాస్టల్ ఫీజు కట్టుకుంటే సరిపోతుంది. 92.5 108 మార్కులు రావాలి స్టూడెంట్స్కి. ECE అయితే 91.95%, తర్వాత 105 మార్కులు రావాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీమేల్కి అయితే 102 మార్కులు వస్తే సరిపోతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీమేల్కి బిజినెస్ సిస్టమ్స్ అయితే ఇక్కడ 93 మార్కులు వస్తే సరిపోతుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను మరి 90 మార్కులు వస్తే మీకు సరిపోతుంది. 88.9. ఇక్కడ రేంజ్ ఎలా ఉంటుందంటే ఎన్ని మార్క్స్ అంటే మినిమం 90 మార్కులు వస్తాయి IIIT అలహాబాద్లో వస్తాయి. మ్యాక్సిమం 115 నుంచి వీళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా పర్సంటైల్ విషయానికి వస్తే 88.5 నుంచి 93.75 వరకు కూడా వీళ్ళకి మరి ఛాన్స్ అయితే ఉంది. ఒక మార్క్ ఎక్కువ అటు ఇది ఎక్స్పెక్టెడ్ రేంజ్ అనమాట. ఇదే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా, ఒక మార్క్ అటు రావచ్చు ఇటు రావచ్చు, కానీ JEE మెయిన్లో ఎక్స్పెక్టెడ్. మరి IIT విషయానికి వస్తే దాదాపు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మొన్న 2025లో మార్క్స్ తక్కువ వచ్చిన 37 మార్కులు. ఇంతకుముందు SC ST వాళ్ళకి 54 క్వాలిఫై అయితే మరి ఇప్పుడు 37. అదేవిధంగా వాళ్ళకి 120 మార్కులు అయితే మరి జనరల్ పిల్లలకి 90 మార్కులకు కూడా క్వాలిఫై తగ్గిపోయింది, రేంజ్ తగ్గిపోవడం జరిగింది. ఇలా మరి JEE మెయిన్లో అలా అవ్వదు, దాదాపు కూడా ఇదే మార్క్స్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.